Hello students, I am Harita. Welcome to my YouTube channel. ఈ రోజు మనం 4th యూనిట్ ఎన్విరాన్మెంట్ లో వెయిటింగ్ ఫర్ ద రెయిన్ అనే స్టోరీ స్టార్ట్ చేద్దాం. అయితే వెయిటింగ్ ఫర్ ద రెయిన్ అనగానే మనకు తెలుస్తుంది సో వర్షం కోసం వెయిట్ చేయడం. ఇంతకు ముందు మనం హార్వెస్ట్ హిమ్ అనే పోయం డిస్కస్ చేసాం. మీరు గనక చూడకపోతే ఆ పోయంని నా యూట్యూబ్ ఛానల్లో చూడండి. సో మనం ఇక్కడ స్టోరీ స్టార్ట్ చేయడానికంటే ముందు లెట్ us do these activities before we read. సో ఫస్ట్ క్వశ్చన్, హ్యావ్ యూ ఎవర్ వెయిటెడ్ ఫర్ ద రెయిన్స్? వై అంటున్నాడు. అంటే మీరు ఎప్పుడన్నా వర్షం కోసం వెయిట్ చేశారా, ఎందుకు అని అడుగుతున్నాడు. ఎస్, ఐఎమ్ అ డాటర్ ఆఫ్ ఎ ఫార్మర్, సో ఐ వెయిటెడ్ ఫర్ రెయిన్స్ మెనీ టైమ్స్. అయితే నేను రైతు కూతుర్ని కాబట్టి నేను చాలాసార్లు మా నాన్నతో కలిసి వర్షం కోసం వెయిట్ చేశాను. ఎందుకు అనంటే వర్షాలు పడకపోతే మనకు పంటలు పండవు కాబట్టి వర్షం కోసం వెయిట్ చేశాను. సో మీ ఆన్సర్ వేరే అయితే మీరు వేరే ఆన్సర్ రాయండి. హౌ డు యూ ఫీల్ వెన్ ఇట్ రెయిన్స్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్? అయితే చాలా కాలం తర్వాత వర్షం పడితే మీరు ఎలా ఫీల్ అవుతారు అంటే, వెన్ ఇట్ రెయిన్స్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ రిలాక్స్డ్. చాలా సంతోషం వేస్తుంది. ఎందుకు అనంటే సమ్మర్ అయిపోయినాక రెయినీ సీజన్ వస్తుంది. అయితే అంత ఎండల తర్వాత వర్షం పడితే చాలా హ్యాపీగా రిలాక్స్డ్గా ఉంటుంది. థర్డ్ క్వశ్చన్, వై డు యూ థింక్ ద ఫార్మర్స్ వెయిట్ ఫర్ ద రెయిన్స్? అయితే ఫార్మర్స్ ఎందుకు, రైతులు ఎందుకు వర్షం కోసం వెయిట్ చేస్తారు? ఫార్మర్స్ డిపెండ్ ఆన్ రెయిన్ ఫర్ ఫార్మింగ్, సో ఫార్మర్స్ వెయిట్ ఫర్ రెయిన్స్. అయితే వర్షాలు పడకపోతే మనం పంటల్ని పండించలేము, రైతులు పంటల్ని పండించలేరు కాబట్టి వాళ్ళు రైతులు వర్షం కోసం వెయిట్ చేస్తారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, డిస్కస్ ఇన్ పేర్స్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ వెయిట్ ఫర్ సంథింగ్ ఆర్ సమ్వన్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. అయితే ఇక్కడ పేర్స్గా గ్రూప్స్గా డివైడ్ అయిపోయి మీరు డిస్కస్ చేయాలి. దేని గురించి అనంటే ఏ దానికంటే, అంటే ఒక వస్తువు గురించి కానివ్వండి, లేదు ఎవరి కోసం అన్నా మీరు చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏదైనా ఆర్డర్ పెట్టింటాము, సో ఆర్డర్ కోసం మనం వెయిట్ చేస్తాం. లేదు మన ఫ్రెండ్ ఎక్కడికన్నా వెళ్ళింటారు, ఫ్రెండ్ మళ్ళీ వెనక్కి ఎప్పుడన్నా మిమ్మల్ని కలవడానికి వస్తే మనం వెయిట్ చేస్తాం. సో ఆ పీరియడ్ ఆఫ్ టైం గురించి మీరు డిస్కస్ చేయాలి. సో దాంట్లో మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమి, హౌ డు యూ స్పెండ్ ద వెయిటింగ్ టైం? అంటే ఈ పీరియడ్ ఉంది చూడండి, అంటే మనం ఆర్డర్ పెట్టినాము, అది ఇంకా మనకు రీచ్ కావడానికి ఒక 2 days టైం ఉంది. సో ఎవరన్నా మన ఫేవరెట్ పర్సన్ ఇంటికి వస్తున్నారు, సో ఒక 1 day ఉంది. సో ఆ వెయిటింగ్ పీరియడ్ మీరు ఎలా స్పెండ్ చేస్తారు? ఐ యూజువలీ ట్రై టు కీప్ మై సెల్ఫ్ బిజీ బై లిజనింగ్ టు మ్యూజిక్ అండ్ హెల్పింగ్ మై మదర్ ఇన్ హర్ వర్క్స్. అయితే నేనైతే ఏదన్నా మా మదర్కి హెల్ప్ చేస్తాను, సో దట్ ఆ వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉందో అది తొందరగా పాస్ కావడానికి అనమాట. లేదు అని అంటే ఎప్పుడన్నా మంచిగా మ్యూజిక్ పెట్టుకొని నేను మ్యూజిక్ వింటాను. సో దాని గురించి ఎక్కువగా ఆలోచన చేయకుండా డైవర్షన్ వస్తుందన్నమాట. సో మీరేం చేస్తారా అనేసి మీరు డిస్కస్ చేయండి. వాట్ డూ యూ థింక్ అబౌట్? అయితే మీరు ఏం ఆలోచన చేస్తారు ఆ టైంలో? సో ఐ థింక్ అబౌట్ వెన్ ద పర్సన్ ఆర్ థింగ్ విల్ అరైవ్ అండ్ వెదర్ ఎవ్రీథింగ్ విల్ గో యాజ్ ఎక్స్పెక్టెడ్. అయితే ఎవరన్నా వచ్చేది ఉన్నా, లేదు ఏదైనా వస్తువు వచ్చేది ఉన్నా, అప్పుడు వాళ్ళు వచ్చాక ఎలా ఉంటుంది, మనం ఎలా అయితే ఊహించామో అలా ఉంటుందా? ఏదైనా ఆర్డర్ పెట్టాము, ఆ వస్తువు వచ్చినాక మనం ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అలా ఉంటుందా అనేసి నేను ఆలోచిస్తాను. హౌ డు యూ ఫీల్? అయితే మీరు ఎలా ఫీల్ అవుతారు? సమ్ టైమ్స్ ఐ ఫీల్ యాంగ్షియస్ బట్ ఐ ఆల్సో ఫీల్ హోప్ఫుల్ అండ్ ఎక్సైటెడ్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. అయితే ఇప్పుడు మీరు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు యాంగ్షియస్నెస్ ఉంటుంది కదా, అంటే కొంచెం ఒక రకమైన టెన్షన్ ఉంటుంది చూడండి. సో అది ఇప్పుడు ఏదైనా వస్తువు కోసము అయితే ఆ వస్తువు వచ్చేంత వరకు మనకి ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో ఎవరన్నా పర్సన్ రావాలి, అమ్మమ్మ వస్తుంది, లేదు తాతయ్య వస్తారు, మీ క్లోజ్ ఫ్రెండ్ వచ్చేది ఉంటుంది. సో ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది మనకు. సో కొన్ని టైమ్స్లో ఏమో మనం యాంగ్షియస్గా ఉంటాము, కొన్ని టైమ్స్లో ఏమో మనం హోప్ఫుల్గా ఉంటాము. సో సిచ్యువేషన్ని బట్టి మనము ఉండాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. సో షేర్ యువర్ ఆన్సర్స్ విత్ యువర్ క్లాస్మేట్స్ అండ్ టీచర్. సో దీనిల గురించి, సో ఈ 3 questions గురించి మీరు మీ క్లాస్మేట్స్తో, టీచర్తో డిస్కస్ చేయండి. మనము స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ ఉన్నాయి. మనం ఫస్ట్ పార్ట్ చూద్దాం. ఐ హోప్ ఇట్ రెయిన్స్ అట్లీస్ట్ టుడే, వేలు థాట్ యాజ్
హీ ఓపెన్డ్ హిస్ ఐస్. అయితే వేలు లేచిన వెంటనే ఏమనుకుంటున్నాడు, వర్షం పడితే ఈ రోజన్నా వర్షం పడితే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాడు. అయితే వేలు ఇక్కడ మన మెయిన్ క్యారెక్టర్ అన్నమాట. సో స్టోరీ అంతా కూడా మనకు వేలు మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వేలు వాజ్ అ ఫార్మర్. ద సన్ వాజ్ బిగినింగ్ టు రైజ్, గ్లోయింగ్ crimson like fire. వేలు scanned the sky. There was not a cloud. అయితే వేలు రైతు. సో తను ద సన్ వాజ్ బిగినింగ్, సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. గ్లోయింగ్ క్రిమ్సన్ లైక్ ఫైర్. క్రిమ్సన్ అంటే మీనింగ్ చూడండి, డీప్ రెడ్ కలర్, అంటే చాలా డీప్ రెడ్ కలర్. మార్నింగ్ కనుక మీరు చూస్తే సో క్రిమ్సన్ కలర్లో ఉంటుంది. ఆకాశం అంతా కూడా ఒక ఎర్రగా మారిపోతుంది అనమాట. సో ఆ కలర్ని క్రిమ్సన్ అని అంటారు. సో ఫైర్ లాగా ఉందంట, సూర్యుడు అలా ఉన్నాడనమాట పొద్దున్నే. సో వేలు స్కాన్డ్ ద స్కై. దేర్ వాస్ నాట్ అ క్లౌడ్. సో మొత్తం వేలు తల పైకెత్తి మొత్తం స్కాన్ చేస్తున్నాడు. అయితే ఒక్క క్లౌడ్ కూడా లేదు, అంటే మేఘం అసలు కనిపించడం లేదు. ఇట్ డజంట్ లుక్ ఎంకరేజింగ్. హీ మటర్డ్ టు హిమ్సెల్ఫ్ అండ్ గాటప్. అయితే ఎంకరేజింగ్గా లేదు, అంటే నిరుత్సాహపడుతున్నాడు, అంటే వర్షం పడేలాగా లేదు. తను చాలా కాలం నుంచి వర్షం కోసం ఎదురు చూస్తున్నాడు అనమాట. సో తనలో తనే గొనుక్కుంటున్నాడు. మట్టర్డ్ అని అంటే తనలో తను గొనుక్కుంటున్నాడు, అరే అసలు వర్షం పడే సూచనలే లేవు అనేది. రెయిన్ ఆర్ నో రెయిన్, a farmer wakes up early. Velu worked hard. His piece of land never failed him. Season after season he cultivated it, harvesting jowar one season and dal the next. అయితే వర్షం పడినా పడకపోయినా రైతు మాత్రం పొద్దున్నే అర్లీ మార్నింగే లేస్తాడు. సో వేలు చాలా కష్టపడతాడు అనమాట. తనకు కొంచెం హిస్ పీస్ ఆఫ్ ల్యాండ్, అంటే తన దగ్గర ఒక ల్యాండ్ ఉందన్నమాట. సో అది తనని ఎప్పుడు కూడా ఓడగొట్టదు. సో సీజన్ తర్వాత సీజన్, ఒక సీజన్లో ఒక కల్టివేషన్ చేస్తే ఇంకొక సీజన్లో ఇంకొక సాగు చేస్తాడు. కల్టివేషన్ అంటే సాగు చేయడం అన్నమాట. ఒకసారి ఏమో జోవర్ అంటే జొన్నలు వేసుకుంటాడు. అయితే ఒక సీజన్లో ఏం చేస్తాడు, బ్యాళ్ళు వేస్తాడు అనమాట, దాల్ ద నెక్స్ట్ సీజన్. సో తను సీజన్ అయినాక ఒక సీజన్ మొత్తానికైతే సాగు చేస్తూనే ఉంటాడు. త్రూ అవుట్ ద ఇయర్ హీ వర్క్డ్ నెవర్ థింకింగ్ ఆఫ్ రెస్ట్ ఆర్ టేకింగ్ అ హాలిడే. అయితే ఏ సంవత్సరం తరబడి అంటే పని చేస్తూనే ఉంటాడు సంవత్సరం తరబడి. ఎప్పుడు కూడా తను ఒక హాలిడే తీసుకుందామని కానీ రెస్ట్ తీసుకుందామని కానీ అనుకోడు. For next 6 years it had been so ever since he had got his own piece of land. అయితే తను ఎప్పుడైతే తన చేతికి తన పీస్ ఆఫ్ ల్యాండ్ వచ్చేసిందో అప్పటి నుంచి, అంటే 6 సంవత్సరాలు అయిందంట తను పని చేస్తూనే ఉన్నాడు వితౌట్ రెస్ట్. అసలు రెస్ట్ అనేదే లేకుండా 6 సంవత్సరాల నుంచి తను కష్టపడుతూనే ఉన్నాడు. బట్ దిస్ ఇయర్ turned out to be different. At the end of summer the rains didn't come. అయితే ఈ సంవత్సరం మాత్రం డిఫరెంట్గా ఉందంట. సమ్మర్ అయిపోయినా కూడా వర్షాలు పడలేదు. వేలు and his neighbors waited, but their waiting didn't end. Days, weeks and months passed and still there was no rain. అయితే వేలు తర్వాత వాళ్ళ నైబర్స్ అంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా వర్షం కోసం వెయిట్ చేస్తున్నారు. వారాలు అయిపోయినాయి, రోజులు, వారాలు, నెలలు గడిచినా కూడా వర్షము పడలేదు. ద ఫీల్డ్స్ లే untended, the earth hardened, crusted and cracked, the barren lands looked forlorn and the farmers lived entirely on hope. అయితే ఫీల్డ్స్ లే అన్టెండెడ్. అన్టెండెడ్ అంటే సంరక్షణ లేని, అంటే నాట్ మెయింటైన్డ్ అంటాం. అంటే సంరక్షణ లేకుండా ఉండిపోయినాయి ఫీల్డ్స్ అన్నీ. సో ద అర్త్ హార్డెండ్, గట్టి పడిపోయింది అనమాట. భూమి అంతా కూడా గట్టి పడిపోయింది. క్రస్టెడ్ అని అంటే ఫార్మ్డ్ హార్డ్ అవుటర్ లేయర్. సో ఇక్కడ మీరు పిక్చర్లో చూడండి, భూమి అంతా కూడా ఫీల్డ్స్ అంతా కూడా ఎంత హార్డ్గా కనపడుతున్నాయి కదా. సో అట్లా హార్డ్గా అయిపోయినాయి. అండ్ క్రాక్డ్, సో భూమిలో మొత్తం కూడా క్రాక్స్ వచ్చేసినాయి. ద బ్యారన్లీ ల్యాండ్ లుక్డ్ ఫోర్లార్న్ అంటే సాడ్ అండ్ నెగ్లెక్టెడ్. సో ద బ్యారన్ ల్యాండ్, బ్యారన్ అని అంటే బంజరు భూమి అంటాం చూడండి. అంటే దాంట్లో నుంచి ఇంకా పంటలు రావన్నమాట, డ్రై అయిపోతుంది. సో చాలా నెగ్లెక్టెడ్గా అయిపోతుంది. సో ఫోర్లార్న్ అని అంటే సాడ్ అండ్ నెగ్లెక్టెడ్. సో ఇక్కడ బంజరు భూమి అంతా ఏమైపోయింది, అంత చాలా బాధగా కనపడుతుంది.
నెగ్లెక్టెడ్గా కనపడతా ఉందన్నమాట. సో ఫార్మర్స్ అయితే అస్సలు ఇంక హోప్ అంతా కూడా వదిలేసినారు. ఇది ఎందుకు ఇలా అయిపోయింది, ఈ బ్యారన్ గా ఎందుకు మారింది, ఇదంతా బంజరుగా ఎందుకు మారింది అని అంటే వర్షాలు పడలేదు కాబట్టి. ఎవ్రీ డే దే హోప్డ్ దట్ ద రెయిన్స్ వుడ్ కమ్. అయితే ప్రతిరోజు వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఫార్మర్స్ వర్షం పడుతుందేమో అనేసి. సమ్వన్ సెడ్, we ought to talk to some astrologers. They can tell us what will please the heavens and the heavens will send down rain. అయితే ఒకరు అన్నారు మనము అస్ట్రాలజర్స్తో మాట్లాడాలి. అస్ట్రాలజర్స్ అని అంటే జ్యోతిష్కులు. అయితే జ్యోతిష్కులతో మాట్లాడాలి. వాళ్ళైతే మనకు ఏదన్నా దారి చూపిస్తారు. అంటే వాళ్ళైతే మనం ఎలా దేవుళ్ళని, అంటే హెవెన్స్ అని అంటే, హెవెన్స్ అంటే స్వర్గం, స్వర్గంలో ఎవరు ఉంటారు అంటే దేవుళ్ళు ఉంటారు. సో వాళ్ళని మనం ఎలా మంచిగా చేసుకొని, సో ఆ మంచిగా చేసుకుంటే అప్పుడు వర్షం పడుతుంది అనేసి, కాబట్టి మనం అస్ట్రాలజర్స్తో మాట్లాడదాము అని అంటారు. అప్పుడు వేలు డిడెంట్ అగ్రీ. హీ సెడ్, ద రెయిన్స్ came all these years without any such consultations. I can't see how talking to astrologers will bring rain. So consultations అంటే discussions. వేలు దీనికి ఒప్పుకోడు అనమాట. వేలు ఏమంటాడు, ఎప్పుడు మనము ప్రతి సంవత్సరము అసలు వితౌట్ ఎనీ కన్సల్టేషన్ అంటే అసలు ఎవరితో కూడా డిస్కషన్ చేయకుండానే వర్షం పడుతుంది కదా, మరి ఇప్పుడు ఎందుకు మనం అస్ట్రాలజర్స్తో జ్యోతిష్కులతో మాట్లాడాలి వర్షం తెప్పించడానికి అని అంటాడనమాట. హీ డిసైడెడ్ టు గో టు ద వెదర్ ఆఫీస్ ఇన్ ద సిటీ అండ్ టాక్ టు సమ్వన్. అయితే తనేం డిసైడ్ చేస్తాడు, సరే మనం ఒక వెదర్ ఆఫీస్కి వెళ్దాం. అంటే అక్కడ వెదర్ ఫోర్కాస్ట్ చెప్తారు చూడండి, అంటే వర్ష సూచనలు, అంటే ఎప్పుడు పడుతుంది వర్షం అనేది చెప్తారనమాట. సో ఆ ఆఫీస్కి వెళ్దాము అని అనుకుంటాడు సిటీకి. బట్ ద పీపుల్ ఎట్ ద వెదర్ ఆఫీస్ సెడ్ దే కుడెంట్ రియల్లీ టెల్ హిమ్ వెన్ ద స్కై వుడ్ గ్యాదర్ క్లౌడ్స్ అండ్ బ్రింగ్ రెయిన్. అయితే అక్కడికి వెళ్ళినా కూడా వెదర్ ఆఫీస్లో వాళ్ళు కూడా చెప్పలేకపోయినారు ఎప్పుడు మేఘాలు వస్తాయి, ఎప్పుడు గ్యాదర్ అవుతాయి, ఎప్పుడు వర్షం పడుతుంది అనేసి మాకు అర్థం కావట్లేదు అని చెప్తారు. వీఆర్ ఎట్ ఎ లాస్ అవర్ సెల్ఫ్స్ దే ఎక్స్క్లెయిమ్డ్. సో మెనీ ఫేవరబుల్ కండిషన్స్ బట్ స్టిల్ నో రెయిన్, వెరీ ఆడ్. అయితే మేము కూడా అసలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము. సో మెనీ ఫేవరబుల్, అన్ని ఫేవరబుల్ కండిషన్సే ఉన్నాయి, అసలు వర్ష సూచన ఉంది, అయినా కూడా వర్షాలు పడట్లేదు, చాలా విచిత్రంగా ఉంది అని చెప్తారు వాళ్ళు. వేలు too was at a loss. He walked back to the village tired and dejected. He was thirsty and the dust made him cough and sneeze. He decided to rest for a while. అయితే వేలు కూడా లాస్లోనే ఉన్నాడు. సో అంటే బాధ కదా, వర్షాలు పడట్లేదు, పంటలేమి పండట్లేదు అనేసి. హీ వాక్డ్ బ్యాక్ టు ద విలేజ్ టైర్డ్ అండ్ డిజెక్టెడ్ అంటే సాడ్ అండ్ డిసప్పాయింటెడ్, చాలా డిసప్పాయింట్ అయినాడు అనమాట. సో తన ఊరికి నడుచుకుంటా వెళ్తున్నాడు చాలా బాధతో, తర్వాత చాలా డిసప్పాయింట్ అయ్యాడు. ఆకలి అవుతోంది, దప్పికైతా ఉంది, తర్వాత అక్కడ ఉన్న ఆ డస్ట్, అంటే వర్షం పడలేదు కాబట్టి డస్ట్ ఎక్కువగా లేస్తూ ఉంది, దానివల్ల తనకు దగ్గు వస్తూ ఉంది, తుమ్ముతా ఉన్నాడు. అయితే కొంతసేపు రెస్ట్ తీసుకుందాము అని అనుకున్నాడు. హీ saw a large tree. Its shade was cool and inviting. As he sat down, he noticed that an old woman was also sitting there, sheltering from the sun. సో తను ఒక లార్జ్ ట్రీ చూశాడు, అక్కడ పెద్ద చెట్టు ఉంది, సో బాగా షేడ్ ఉందన్నమాట, చల్లగా అనిపిస్తోంది కాబట్టి ఆ చెట్టు తనని పిలుస్తున్నట్టుగా అనిపించింది తనకు. సో దాని కింద తను నోటీస్ చేశాడు ఏమని, ఒక ముసలావిడ కూడా నీడలో కూర్చొని ఉంది. సో ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఆవిడ కూడా అక్కడ ఆ చెట్టు కింద షెల్టర్ తీసుకొని కూర్చొని ఉంది. మనం పిక్చర్లో ఇక్కడ చూడొచ్చు. సో ఓల్డ్ ఉమెన్ చెట్టు కింద నీడలో కూర్చొని ఉంది. సో అక్కడితో మన ఫస్ట్ పార్ట్ అయిపోయింది. మనం సెకండ్ పార్ట్లోకి వెళ్ళడానికంటే ముందు లెటర్స్ discuss. Complete the table below. One example has been done for you. Share your answers with your classmates and teachers. సో ఇక్కడ ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది, మనం దీని గురించి డిస్కస్ చేయాలి. వాట్ వాస్ సెడ్, తర్వాత హూ సెడ్, ఎవరన్నారు, వాట్ వాస్ సెడ్, సో ఎవరితో అన్నారు అనేది ఇక్కడ, హూ సెడ్, సో దేన్ని చూసి మాట్లాడటం జరిగింది. సో ఫస్ట్ వన్ ఆల్రెడీ చేసి ఉంది, ఇట్ డజంట్ లుక్ ఎంకరేజింగ్, సో ఎంకరేజింగ్గా లేదు అని. హూ సెడ్ అని అంటే వేలు అన్నాడు. సో వాట్ వాస్ సెడ్ అని అంటే తనతోనే తను మాట్లాడుకుంటాడు, సో టు హిమ్సెల్ఫ్. సో హూ సెడ్ అని అంటే హీ లుక్డ్ అప్ అట్ ద స్కై, సో తను స్కైని చూసి అంటాడు అనమాట ఆ మాట. నెక్స్ట్ సెకండ్ది ద రెయిన్స్ కేమ్ ఆల్ దీస్ ఇయర్స్
వితౌట్ ఎనీ సచ్ కన్సల్టేషన్స్. సో ఏ డిస్కషన్ లేకుండా కూడా ఇన్ని ఏండ్లు వర్షాలు పడినాయి అనేది ఇక్కడ. సో వాట్ వాస్ సెడ్ అంటే ఇది అనడం జరిగింది. ఎవరన్నారు అని అంటే వేలు అన్నాడు. సో వాట్ వాస్ సెడ్, సో ఎవరితో అంటాడు అని అంటే టు అ మ్యాన్, సో ఒక మనిషితో అనడం జరిగింది. వాట్ సెడ్ అని అంటే వీ ఆట్ టు టాక్ టు సమ్ అస్ట్రాలజర్. సో ఎప్పుడు అంటాడు ఈ మాట అని అంటే ఎప్పుడైతే ఒక అతను దాంట్లో వాళ్ళు డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక అతను ఏమంటాడు, మనం అస్ట్రాలజర్తో మాట్లాడదాము అన్నప్పుడు ఆ మాట అంటాడు. థర్డ్ వన్, సో మెనీ ఫేవరబుల్ కండిషన్స్ బట్ స్టిల్ నో రెయిన్. అయితే ఇన్ని ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నా కూడా వర్షం పడట్లేదు. సో ఎవరన్నారు అని అంటే పీపుల్ అట్ ది వెదర్ ఆఫీస్. సో వెదర్ ఆఫీస్లో వాళ్ళు ఈ మాట అంటారనమాట. ఎవరితో అంటున్నారు, వేలుతో. నెక్స్ట్ దేని గురించి అంటే ఎవరిని చూసి అంటున్నారు అని అంటే వీఆర్ అట్ అ లాస్ అవర్ సెల్స్ అనేసి అంటారు. సో ఇది మీరు ఇక్కడ ఉంది, సో మీరు దాన్ని ఫిలప్ చేసుకోండి. సో సెకండ్ క్వశ్చన్, డూ యూ థింక్ ద ఓల్డ్ ఉమెన్ వుడ్ హెల్ప్ వేలు? ఇఫ్ ఎస్ వై, ఇఫ్ నాట్ వై నాట్? సో మీరు అనుకుంటున్నారా ఓల్డ్ ఉమెన్ వేలుకి హెల్ప్ చేస్తుంది అనేసి? సో ఒక కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది, ఓల్డ్ ఉమెన్. సో ఆవిడ ఇక్కడ వేలుకి హెల్ప్ చేస్తుందా చెయ్యదా మీరేమనుకుంటున్నారు? ఎస్, ఐ థింక్ ద ఓల్డ్ ఉమెన్ వుడ్ హెల్ప్ వేలు బికాస్ షీ లుక్స్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ షీ విల్ గివ్ సమ్ అడ్వైజ్ ఆర్ సజెషన్స్ టు వేలు. నాకైతే ఏమనిపించింది అని అంటే ఓల్డ్ ఉమెన్ కాబట్టి ఆమె ఖచ్చితంగా వేలుకి హెల్ప్ చేస్తుంది. ఎందుకు అని అంటే తను చాలా ఎక్స్పీరియన్స్డ్గా కనపడుతుంది కాబట్టి తను వేలుకి ఏదన్నా అడ్వైజ్ ఇవ్వడం కానీ లేదు ఏదన్నా సజెషన్స్ చేస్తుందేమో అని అనిపిస్తుంది. విల్ వేలుస్ వెయిట్ కంటిన్యూ ఆర్ విల్ ఇట్ రెయిన్? సో ఇంకా వేలు వెయిట్ చేస్తాడా వర్షం కోసం, లేదు వర్షం పడుతుందా? ఐ థింక్ ఇట్ విల్ రెయిన్ ఆఫ్టర్ సమ్ వెయిట్ అండ్ వేలు విల్ బి హ్యాపీ. నాకైతే కొంచెం వెయిట్ చేసినాక వర్షం పడుతుందేమో అని అనిపిస్తుంది. తర్వాత వేలు చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతాడు. సో మనం సెకండ్ పార్ట్ స్టోరీని కంటిన్యూ చేద్దాం. Her skin was wrinkled, but her eyes sparkled when she smiled. She looked at Velu and her smile grew wider, her wrinkles deeper. So her skin was wrinkled. అయితే ఇక్కడ ముసలావిడ, సో ఓల్డ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ గురించి చెప్తున్నారు. ఆమె స్కిన్ అంతా కూడా వ్రింకిల్డ్ అంటే ముడతలు వచ్చేసాయి. ఓల్డ్ ఉమెన్ కదా, సో ఫేస్ అంతా కూడా ముడతలు వచ్చేసాయి. కానీ హర్ ఐస్ స్పార్కిల్డ్ అని అంటే చాలా మెరుపు ఉంది ఆమె కళ్ళలో. వెన్ షీ స్మైల్డ్, ఆమె స్మైల్ ఇచ్చింది. సో షీ లుక్డ్ ఎట్ వేలు అండ్ హర్ స్మైల్ గ్రీవ్ వైడర్, హర్ వ్రింకిల్స్ డీపర్. సో వేలుని చూసి స్మైల్ ఇచ్చింది. అప్పుడు ఏమైనాయి అని అంటే తన ఏవైతే ముడతలు ఉన్నాయో అవి ఇంకా డీప్గా కనపడుతున్నాయి. వాట్ ఆర్ యూ స్మైలింగ్ ఎట్ అమ్మా? వేలు ఆస్క్డ్. వితౌట్ ద రెయిన్స్ దేర్ ఈస్ నథింగ్ టు స్మైల్ అబౌట్. అయితే వేలు ఏమంటాడు, ఏం చూసి నవ్వుతున్నావమ్మా, వర్షం గనక పడకపోతే అసలు ఈ నవ్వులంతా వేస్ట్ అని అంటాడు. ఎస్ యు ఆర్ రైట్, ద ఓల్డ్ ఉమెన్ సెట్, ద స్మైల్ లీవింగ్ హర్ లిప్స్. అవునవును కరెక్టే నువ్వు చెప్పేది, వర్షం గనక పడకపోతే ఏం ఉపయోగం లేదు అనేసి తను నవ్వడం స్టాప్ చేస్తుంది. ఐ వండర్ వాట్ ఐ హ్యావ్ డన్ టు డిజర్వ్ దిస్, Velu began. I have worked hard and honestly, yet I am being punished. Without the rains, I can't till the land. If I don't till the land, no crop will grow. అసలు నాకు అర్థమే కావట్లేదు ఎందుకు వర్షం పడట్లేదు అనేది అంటా ఉన్నాడు అనమాట. సో ఎందుకు అంటే నాకు ఏం అర్హత లేదు, డిజర్వ్ అని అంటే అర్హత లేకపోవడం. సో నాకు ఏం అర్హత లేదు, అసలు ఎందుకు వర్షం పడట్లేదు, నేను చాలా కష్టపడుతున్నాను, చాలా ఆనెస్ట్గా ఉన్నాను, అయినా కూడా నాకు పనిష్మెంట్, అసలు వర్షాలు పడకపోవడం నాకు పనిష్మెంట్ లా ఉంది అని అంటున్నాడు. ఇప్పుడు వితౌట్ ద రెయిన్స్ ఐ కాంట్ టిల్ ద ల్యాండ్. టిల్ అని అంటే నేను దున్నడం, అయితే టిల్ అని అంటే ప్లా అని అంటాం. ప్లా ఆర్ ప్రిపేర్ సాయిల్ ఫర్ గ్రోయింగ్ క్రాప్స్ అని అంటాం, దున్నడము అని అంటాం ప్లా. సో నేను అసలు దున్నలేకపోతున్నాను ఈ భూమిని, అంటే తనకున్న ల్యాండ్ నేను దున్నలేకపోతున్నాను. అసలు దున్నలేకపోతే నేను గనక క్రాప్స్ వేయలేకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నాడు. వాట్ విల్ హ్యాపెన్ టు మీ, హౌ షెల్ ఐ ఫీడ్ మై ఫ్యామిలీ, హీ ఆస్క్డ్ సమ్వాట్ బిట్టర్లీ. అయితే వాట్ విల్ హ్యాపెన్ టు మీ, నేను కనుక పంటలు పండించలేకపోతే నా పరిస్థితి ఏంటి అని అంటున్నాడు. హౌ షెల్ ఐ ఫీడ్ మై ఫ్యామిలీ, నా ఫ్యామిలీకి నేను ఏం పెడతాను అంటాడు. హీ ఆస్క్డ్
సమ్ వాట్ బిట్టర్లీ అని అంటే హర్ట్ఫుల్లీ, అంటే బాధతో ఇవన్నీ అడుగుతా ఉన్నాడు. అంటే నేను నా ఫ్యామిలీకి ఎలా పోషించుకుంటాను, అసలు నా పరిస్థితి ఏంటి అనేసి అడుగుతా ఉన్నాడు. He wasn't speaking to anyone in particular, but the old lady thought that he was opening his heart to her. అయితే తనేం పర్టికులర్గా ఎవరితో మాట్లాడట్లేదు, కానీ అక్కడ ముసలావిడ ఉన్నింది కాబట్టి తనేమనుకునింది, మేబీ నాతోనే మాట్లాడుతున్నాడేమో అని అనుకునింది. పర్హాప్స్ యూ హ్యావ్ వర్క్డ్ టూ హార్డ్, షీ సెడ్. అయితే ఆమె ఏమంటుంది, బహుశా నువ్వు చాలా కష్టపడినావేమో అని అంటుంది వేలుతో. వాట్ డూ యూ మీన్, కెన్ ఎనీవన్ వర్క్ టూ హార్డ్? ఐ హ్యావ్ ఓన్లీ డన్ వాట్ అన్ హార్డ్ వర్కింగ్ ఫార్మర్ వుడ్ డూ. అసలు ఏం మాట్లాడుతున్నావు, హార్డ్ వర్క్ ఏంటి, నేను నా పని మాత్రమే చేశాను, ఫార్మర్స్ ఎంతైతే చేయగలరో అది మాత్రమే నేను చేశాను అంటాడు వేలు. ఐ షల్ వర్క్ అండ్ నెవర్ రెస్ట్ అంటిల్ ఐ ఆమ్ టూ ఓల్డ్. దిస్ ఈస్ ద ఫస్ట్ సీజన్ ఇన్ 6 years that I have not sown nor plowed. అయితే ఏమంటున్నాడు, నేను ఎంత ఫార్మర్స్ ఎంతైతే హార్డ్ వర్క్ చేయగలరో అంత మాత్రమే నేను చేశాను అని చెప్తున్నాడు. చూడండి ఆనెస్ట్గా కదా. సో నేను ఎప్పుడు కూడా రెస్ట్ తీసుకోలేదు, అంటే నేను రెస్ట్ తీసుకొని కూడా అంటిల్ ఐఎమ్ టూ ఓల్డ్, నేను ముసలాడిని అయ్యేంత వరకు నేను రెస్ట్ తీసుకోను. అసలు ఇదే ఫస్ట్ సీజన్ ఇన్ 6 years, 5 ఏళ్ళు కాదు 6 ఏళ్లలో ఎప్పుడైతే నేను అసలు విత్తనాలు నాటలేదు, సోన్ అంటే నాటడం, నార్ ప్లౌడ్ అంటే నేను దున్నలేదు అని చెప్తున్నాడు. అంటే 5 అని ఫస్ట్ అని లేదు 6 సంవత్సరాల్లో ఫస్ట్ టైం నేను అసలు విత్తనాలు నాటలేదు, నేను దున్నడం కూడా చేయలేదు అని. ఓ ఇట్ ఈస్ హార్డ్ నాట్ టు బి ఏబుల్ టు వర్క్, సెడ్ వేలు అ లిటిల్ యాంగ్రీలీ. అయితే వర్క్ చేయకుండా ఉండడం చాలా కష్టము అని చెప్తున్నాడు వేలు కొంచెం కోపంతో. బట్ మై సన్, దిస్ ఈస్ వాట్ ఐ ఆమ్ టాకింగ్ అబౌట్. యూ హ్యావ్ స్ట్రెంగ్త్ నౌ, యూ కెన్ వర్క్ వితౌట్ అ బ్రేక్, బట్ హ్యావ్ యూ థాట్ అబౌట్ ద ల్యాండ్. అయితే ముసలావిడ ఏమంటుంది, ఓల్డ్ ఉమెన్, అవును నేను కూడా అదే చెప్తున్నాను, నీకు ఇప్పుడు బలం ఉంది కాబట్టి నువ్వు పని చేస్తావు, అసలు బ్రేక్ లేకుండా కూడా పని చేస్తావు. బట్ హ్యావ్ యూ థాట్ అబౌట్ ద ల్యాండ్, కానీ నువ్వు భూమి గురించి ఎప్పుడన్నా ఆలోచన చేసావా? ద ఎర్త్ వర్క్స్ టు వెన్ యూ ప్లవ్ అండ్ సో and plant. The earth has worked for years, centuries, in fact thousands of years. అయితే నీకంటే స్ట్రెంగ్త్ ఉంది, నువ్వు పని చేస్తావు, నువ్వు భూమిని దున్నుతావు, నువ్వు నాటుతావు, నువ్వు మొక్కలు పెంచుతావు, కానీ భూమి కొన్ని సంవత్సరాలు, కొన్ని సెంచురీస్, 100 సంవత్సరాలు, అసలు 1000 సంవత్సరాల నుంచి ఏం చేస్తూ ఉంది, పని చేస్తూనే ఉంది. ద సాయిల్, ద ల్యాండ్, ద ఎర్త్, shouldn't someone let the land rest a bit? The old woman said softly and smiling. అయితే ఈ భూమి ఏదైతే ఉందో, ఈ నేల ఏదైతే ఉందో, ఈ మట్టి ఏదైతే ఉందో, ఈ అర్త్, ఈ భూమి మనది ఏదైతే ఉందో, పాపం దానికి కూడా రెస్ట్ అవసరం లేదా అని అడుగుతుంది ముసలామ. అంటే సాఫ్ట్గా స్మైల్ ఇస్తూ అడుగుతుంది, నువ్వంటే ఎంగుగున్నావు కాబట్టి నువ్వు ఎంత పనైనా చేస్తావు, అయితే కొన్ని సంవత్సరాల నుంచే చేస్తుంటావు, కానీ ఈ భూమి మన నేల ఏదైతే ఉందో అది కొన్ని 100 సంవత్సరాల నుంచి పని చేస్తూనే ఉంది. అంటే నువ్వు మొక్కలు వేస్తే, మొక్కలు నాటితే, తర్వాత పంటలు పండిస్తే అదంతా కూడా దానికి కష్టమే కదా. సో అది వర్క్ చేస్తూనే ఉంది కదా భూమి, కాబట్టి దానికి కూడా కొంచెం రెస్ట్ అవసరం ఉందా లేదా అనేసి ఓల్డ్ ఉమెన్ అడుగుతా ఉంది. రెస్ట్, let the land rest. I don't understand. వేలు looked at her a little puzzled. అంటే రెస్టా, భూమికి కూడా రెస్టా, అర్థం కాలే కొంతసేపు వేలుకి. అవునా, నేలకు కూడా రెస్ట్ అవసరమా అనేసి ఆశ్చర్యపోతున్నాడు అనమాట. Yes, my son, that is the difficulty. You don't realize that the earth is old, but nature is a mother to all of us, to you and to me. అవును అని చెప్తుంది. అయితే కొడుకుగా సంబోధిస్తుంది మై సన్ అనేసి. నీకు తెలియదు, భూమి చాలా ఓల్డ్ అయిపోయింది, సో ఎన్ని ఏండ్ల నుంచి కదా, కాబట్టి ఓల్డ్ అయిపోయింది. నేచర్ ఈజ్ ఎ మదర్ టు ఆల్ ఆఫ్ అస్. అయితే ఈ నేచర్ ఏదైతే ఉందో అది మనకు తల్లి లాంటిది, నాకే కాదు అందరికీ తల్లియే, నీకు తల్లిని, నాకు తల్లిని. అండ్ టు ద ట్రీస్, ద వాటర్ అండ్ ద సాయిల్, షీ టేక్స్ కేర్ టు గివ్ హర్ చిల్డ్రన్ ద రెస్ట్ దే నీడ్. అయితే అందరికీ తల్లి, ఈ చెట్లకి తల్లినే, వాటర్కి తల్లి, తర్వాత సాయిల్, ఈ మట్టికి కూడా తల్లి. అయితే ఎట్లా చూసుకుంటుంది అని అంటే పిల్లల్ని
పిల్లల్ని బాగా చూసుకుంటుంది, వాళ్లకు రెస్ట్ కూడా ఇస్తుంది అనమాట. ఎంతైతే వాళ్ళకు అవసరమో షీ టేక్ కేర్స్ టు గివ్ హర్ చిల్డ్రన్ ద రెస్ట్ దే నీడ్. అయితే పిల్లల్ని చక్కగా చూసుకుంటుంది, వాళ్ళకి ఎంతైతే రెస్ట్ కావాలనో అంత రెస్ట్ ఇస్తుంది. ఇప్పుడు మన మదర్ ఉంది, మనం అలసిపోయినాము అని అంటే మన పని అంతా చేసి పెడుతుంది కదా, అవునా కదా? అట్లనే ఇక్కడ కూడా నేచర్ చూడండి, మనకు రెస్ట్నిచ్చి పని అంతా కూడా, అంటే ఎంత ముసలావిడ అయినా కూడా మనల్ని అందరినీ పిల్లలుగా చూసుకొని అంత పనంతా తనే చేసి పెడుతుంది అనమాట. వేలు బిగాన్ టు అండర్స్టాండ్. అప్పుడు వేలుకి అర్థమైంది, వెన్ the rains didn't come, they are dejected, but in that way the land is left alone. The land lies undisturbed, starving at the sky, resting, and when the rains come, it will spring back into activity, fresh and ready for your crop. వర్షాలు ఎప్పుడైతే పడవో యు ఆర్ డిజెక్టెడ్ అని అంటే నిరుత్సాహపడడం అనమాట. మనకు వర్షాలు పడనప్పుడు మనం నిరుత్సాహపడతాం. బట్ ఇన్ దట్ వే ద ల్యాండ్ ఈజ్ లెఫ్ట్ అలోన్. అప్పుడు మనం భూమిని ఏం చేయలేం కదా, సో అలోన్గా ఉంటుంది, అన్డిస్టర్బ్డ్గా, ఎవరు కూడా దాన్ని డిస్టర్బ్ చేయరు. ఓన్లీ స్టేరింగ్ ఎట్ ద స్కై, రెస్టింగ్. సో ఆకాశం వైపు చూసుకుంటూ రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. అంటే భూమికి కూడా రెస్ట్ అవసరం అని చెప్తా ఉన్నాడు అనమాట. కాబట్టి సో రెస్ట్ తీసుకుంటా ఉంటుంది. అండ్ వెన్ ద రెయిన్స్ కమ్ ఇట్ విల్ స్ప్రింగ్ బ్యాక్ ఇన్ టు యాక్టివిటీ, ఫ్రెష్ అండ్ రెడీ ఫర్ యువర్ క్రాప్. అయితే ఎప్పుడైతే వర్షం పడుతుందో వెంటనే పులకరించిపోయి మళ్ళీ వెంటనే బ్యాక్ టు ద యాక్టివిటీ, తన పని తను చేస్తుంది, ఫ్రెష్గా రెడీ అవుతుంది ఫర్ యువర్ క్రాప్, అంటే నువ్వు మొక్కలు నాటడానికి అనమాట. గో హోమ్ మై సన్, నేచర్ నోస్ అ థింగ్ ఆర్ టు గో హోమ్, షీ సెడ్ అండ్ గాట్ అప్. అయితే ఇంటికెళ్ళు బాబు, నేచర్కి బాగా తెలుసు ఎప్పుడు ఏమి చెయ్యాలి అనేసి, నువ్వు చక్కగా ఇంటికి వెళ్ళిపో అనేసి, తన పని నేచర్, తన పని ప్రకృతి తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది అనేసి తను లేచి వెళ్ళిపోతుంది అనమాట. షీ వాక్డ్ అవే ఆఫ్టర్ ఎ వైల్, వేలు టు గాట్ అప్ అండ్ వాక్డ్ హోమ్వర్డ్. అయితే ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, వేలు కూడా కొంతసేపు ఉండి లేచి ఇంటి వైపు, హోమ్వర్డ్ అని అంటే ఇంటి వైపు వెళ్ళిపోతాడు. హీ థాట్ అబౌట్ ద ల్యాండ్, హిస్ బిలవ్డ్ పీస్ ఆఫ్ ల్యాండ్ which if he were to believe the old woman was perhaps breathing peacefully, taking a break from the constant ceaseless year-round cultivation. అయితే తను అప్పుడు ఆలోచన చేస్తాడు, తన భూమి, హిస్ బిలవ్డ్ పీస్ అంటున్నాడు. అంటే తనకు ఆ ల్యాండ్, తన ల్యాండ్ అంటే చాలా ఇష్టం. ఎందుకనంటే రోజు దాంట్లో పని చేస్తాడు కదా, అదంటే ప్రేమ అన్నమాట. సో దాని గురించి ఆలోచన చేసి ముసలావిడ చెప్పిన విషయాలని బట్టి ఏమనుకుంటాడు, సో నా ల్యాండ్ ఇప్పుడు మేబీ హాయిగా ఊపిరి పీల్చుకుంటుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, తర్వాత ఒక బ్రేక్ కావాలి. సో బ్రేక్ తీసుకుంటూ ఉంది. ఎందుకు అని అంటే సీజ్లెస్ అంటే కంటిన్యూస్, చాలా కంటిన్యూస్గా, అంటే కంటిన్యూస్ కల్టివేషన్, దున్నడము, సంవత్సరం అంతా దాంట్లో విత్తనాలు నాటడం, తర్వాత దున్నడం, మళ్ళీ కొయ్యడం, ఇవన్నీ చేస్తుంటారు కదా, అక్కడ ఈ పనుల నుంచి నా ల్యాండ్ రెస్ట్ తీసుకుంటా ఉంది అని వేలు అనుకుంటాడు. పర్హాప్స్ షీ ఈస్ రైట్, he thought as he approached the village. It was already evening, the sun was low in the sky, and what was that? వేలు felt a cool breeze on his back. అయితే మేబీ ఆమె చెప్పింది కరెక్టే, బహుశా ఆమె చెప్పింది కరెక్టే అని అనుకొని తను విలేజ్ వైపుకి వెళ్తా ఉన్నాడు. అయితే అప్పటికే సాయంకాలం అయిపోయింది, సూర్యుడు కూడా కిందికి వచ్చేసినాడు అనమాట. అయితే ఏం జరిగింది అనుకుంటున్నారు, చల్లటి గాలి వచ్చి తన వీపుకి తాకింది. Then he felt a tiny drop on his shoulder. He looked up. Yes, the clouds were gathering in the distance. It was growing dark. Soon there would be lightning and thunder and sweet fragrant rain. అయితే ఏమైంది, చిన్న డ్రాప్ పడింది, తన భుజాల మీద ఒక చిన్న డ్రాప్ పడింది. తల పైకెత్తి చూస్తే క్లౌడ్స్ అంత మేఘాలన్నీ కూడా దగ్గరికి వచ్చేస్తున్నాయి అన్నమాట. సో పైన ఆకాశంలో అంటే అది డార్క్గా మారుతుంది, అంటే వర్షం పడుతుంది చూడండి, ఆ టైంలో అవుతుంది కదా ఆకాశంలో, అలా అయిపోయింది. సో కొద్దిసేపట్లోనే లైట్నింగ్ కూడా వస్తుంది, మెరుపు కూడా వస్తుంది, ఉరుముతుంది తర్వాత అని అనుకుంటా ఉన్నాడు.
తర్వాత ఒక మంచి సుగంధం వస్తుంది అండ్ స్వీట్ ఫ్రాగ్రెంట్ రెయిన్. సో వర్షం పడినప్పుడు చూసారా, ఫస్ట్ వర్షం పడినప్పుడు మంచి స్మెల్ వస్తుంది మనకు. సో ఆ స్మెల్ కూడా వస్తూ ఉంది. వేలు ర్యాన్ హోమ్ లాఫింగ్ అండ్ హ్యాపీ, అంటే కంపల్సరీగా వర్షం వస్తుంది కదా, ఇంకా అర్థమైపోయింది వేలుకి. కాబట్టి ఇంటికి సంతోషంగా నవ్వుకుంటా సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతాడనమాట. సో ఈ రకంగా తను వెయిట్ చేసిన, అంటే వర్షం పడుతుందా పడదా అనేసి ఆ వెయిట్ కంప్లీట్ అయిపోయింది. సో వర్ష సూచన కూడా వచ్చేసింది. సో అక్కడక్కడ సన్నగా చినుకులు కూడా పడతా ఉన్నాయన్నమాట, అంటే కంపల్సరీగా వర్షం పడుతుంది. నిరీక్షణ ఇక్కడతో అయిపోయింది. కామాక్షి బాలసుబ్రహ్మణ్యన్ అనే ఆవిడ ఈ స్టోరీ మనకు రాశారు. సో బాగుంది కదా స్టోరీ. సో వెయిట్ చేస్తే లాస్ట్కి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అనమాట. ఏదైనా కూడా వెయిట్ చేస్తే ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఉంటుంది దానికి. సో ఇక్కడతో మనం ఈ స్టోరీ కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ యూనిట్ 5లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.